రక్షణతోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని ఇందుకోసం మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్డు నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కొరకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. 5090 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాటిన మొక్కలను యువకులు మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలని అన్నారు. మనము ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని ఇదివరకు ముందు కూడా మరి గత ప్రభుత్వంలో కూడా పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, ప్లాస్టిక్ రహిత నగరాలుగా కూడా తీర్చిదిద్దాలనే ఒక అంశంతో ముందుకెళ్ళాం. మరి ఈ 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనము ఒక ఎయిమ్ తీసుకొని ఆ ఎయిమ్ ప్రకారం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ భాగస్వాములు చేసి పర్యావరణ పరిరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరము మరి ఆశయం ఏదైతే ఉందో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం ఆశయం ఏంటంటే ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దాలనేది ఈ సంవత్సరం యొక్క కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనమందరం కూడా పౌరులం కూడా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజున పంచభూతాలు వాయువు, నీరు, భూమి అన్నీ కూడా మరి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల కలుషితమైపోతుంది. కాబట్టి మన మనుగడ కావాలంటే తప్పకుండా మనం పంచభూతాలను కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాస్టిక్ ఈ రోజున సముద్రాల్లో పడేస్తే ఎన్నో జీవరాశులు మరి చనిపోతున్నాయి. అదేవిధంగా భూమి మీద తిరిగేటువంటి ఆవులు, గొర్రెలు ఇవన్నీ కూడా మరి ప్లాస్టిక్ని తిని ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ రహిత నగరంగా ఫస్ట్ మనము తీర్చిదిద్దుకోవాలని, ఈ సంవత్సర ఆశయాన్ని మనమందరం కూడా కొనసాగించడానికి మనమంతా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వారు జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ ఈరోజు తిరుపతి నగరపాలికలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తరపున 5090 మొక్కలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో కూడా నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు, మహిళలకు, ఎవరి ఇంటి ముందు ఉంటే వాళ్ళందరూ కూడా నీళ్లు కూడా పోసి ట్రీ గార్డ్స్ కూడా ఇస్తాము. దీన్ని అన్ని వసతులు మున్సిపాలిటీ నుంచి సమకూరుస్తాము. దీన్ని కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు, మహిళలకు ఉంది. పెట్టి పోషించి పెద్దది చేసుకుంటే పర్యావరణం బాగుపడుతుంది. ఇది బాధ్యతగా తీసుకోవాలి. ఇది అంతేకాకుండా ఈ బీట్ ప్లాస్టిక్ పర్యావరణాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలి. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటాయి. ఇవి తెలియకుండా కొంతమంది టీని కూడా ప్లాస్టిక్ పేపర్లలో తెచ్చుకుంటారు. కాయగూరలు,